హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. కాదేది కవితకు అనర్హమని శ్రీశ్రీ గారు అన్నట్లు ఏది కూడా పబ్లిసిటీకి అనర్హం కాదు అని చెప్పేసి డ్రామాలాడ్డంలో పవన్ కళ్యాణ్ది అందవేసిన చెయ్యి. భీమ్లా నాయక్ అప్పుడు ఏమేమి డ్రామాలు దొబ్బారు, అసలు రాష్ట్ర ప్రభుత్వంకి ఏమి హక్కు ఉంది, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు టికెట్ రేట్లు ఎట్లా నిర్ణయిస్తారు, మా సినిమాకు కలెక్షన్లు తగ్గిపోవాలన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ని మనసులో పెట్టుకొని మీరు ఇదంతా చేశారంటారు. మళ్ళీ ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు అవే సిల్లీ డ్రామాలు. ఏదో పవన్ కళ్యాణ్ సినిమా జూన్ 12 వస్తుందంట, కావాలని ఎగ్జిబిటర్లు అందరూ కూడా ఏదో ఆయన సినిమా ఆడకూడదు అని చెప్పేసి, ఆయన సినిమాకు కలెక్షన్ రాకూడదు అని చెప్పేసి ఏదో పెద్దగా ఇచ్చేస్తున్నారని చెప్పేసి ఆ సినిమాకు బజ్జే లేదండి. ఒక సినిమా వస్తుందంటే కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది. అది స్టార్ట్ అయ్యి ఆగిపోయి ఒక దర్శకుడు వచ్చి ఆ దర్శకుడు వెళ్ళిపోయి ఇంకొక దర్శకుడు, అసలు ఎక్స్పీరియన్స్ లేని దర్శకుడు వచ్చేసి ఆ దర్శకత్వం చేసి ఆ సినిమాను అది ఏదో చేసినారు, కిచిడీ చేసినారు. ఆ సినిమా మీద ఎవరికి హోప్స్ లేవు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ కూడా హోప్స్ ఉండవు. ఆ సినిమాను పట్టుకొని ఇప్పుడు ఎలా దీనికి బజ్జును మనం సృష్టించాలి, మన గొర్రెల్ని ఎలా రెచ్చగొట్టాలి అన్న ఉద్దేశంతో ఎంత డ్రామాలు ఆడుతున్నారంటే నేను క్లియర్గా అండి మీకు అరటిపండు తొక్కవలసినట్టు చెప్తాను. ఇది పెద్ద స్కాము. ఇది పెద్ద స్కామ్ అంటే ఇంకా ఆ సినిమా ప్రమోషన్ల కోసం దరిద్రమైన స్కాములు. ఒక మూర్తి అని ఒక ఆయన ఉంటాడు, గ్రేట్ ఆంధ్రలో సినిమా వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తుంటాడు. ఈస్ట్ గోదావరి డిస్టిక్ కి ఒక ఆయన ఎగ్జిబిటర్ కమ్ డిస్ట్రిబ్యూటర్, ఆయన పేరు సత్యనారాయణ. ఆయన జనసేనలో కీలక నాయకుడు. మీరు ఆ ఇంటర్వ్యూ చూడండి. ఇంటర్వ్యూలో స్టార్టింగ్ లోనే చెప్తాడు, ఎవరు ఆ మూర్తి చెప్తాడు, ఇతను ఎగ్జిబిటర్ కమ్ డిస్ట్రిబ్యూటర్, అలాగే జనసేనలో కీలక నేత అని. అతను 2019లో జనసేన పార్టీ తరఫున అక్కడే ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేశాడు. అతను ఆ ఇంటర్వ్యూలో క్లియర్గా మాట్లాడుతూ, డేట్ గుర్తుపెట్టుకోండి, మే 13, మేము మాకు షేర్లు ఇవ్వాలి, ఈ థియేటర్లలో మాకు షేర్స్ ఇవ్వాలి, అంటే ఇది వచ్చిన ఇన్కంలో రెంటల్ పద్ధతి వద్దు, రెంటల్ పద్ధతిలో మీరు మాకు చాలా తక్కువ డబ్బులు పే చేస్తున్నారు కాబట్టి పర్సంటేజ్ పద్ధతిలో ఇవ్వాలి, మల్టీప్లెక్స్లకు అయితే పర్సంటేజ్ పద్ధతి ఇస్తున్నారు, సింగిల్ స్క్రీన్ ఏం పాపం చేసింది అన్నట్లు అతను ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూ అంతా కూడా దాని గురించే, ఎగ్జిబిటర్ల కష్టాలు దాని గురించి మాట్లాడాడు. అప్పుడు అతను సూత్రప్రాయంగా చెప్పాడు, ఇవి మాకు డిమాండ్స్, మా డిమాండ్స్ ఒప్పుకోకపోతే మేము 1వ తేదీ నుంచి థియేటర్లు క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి, మాకు వేరే ఆప్షన్ లేదు అని చెప్పేసి. హరిహర వీరమల్లు అనే సినిమాను ఎప్పుడు వాళ్ళు రిలీజ్ చేస్తామని ఆ డేట్ అనౌన్స్ చేసింది ఎప్పుడంటే మే 16. నేను చెప్పడం కాదండి, ఇదిగోండి filmfare.com. పవన్ కళ్యాణ్ స్టారర్ హరిహర వీరమల్లుస్ న్యూ రిలీజ్ డేట్ ఈజ్ అవుట్ అని మే 16వ తేదీ ఒక ఆర్టికల్ వచ్చింది. అప్కమింగ్ ఫిలిం హరిహర వీరమల్లు స్టారింగ్ యాక్టర్ పవన్ కళ్యాణ్ ఈ స్లేటెడ్ టు రిలీజ్ ఆన్ న్యూ డేట్ జూన్ 12. ఫస్ట్ ఎప్పుడో మే 9 అనుకున్నారంట, అది పోయింది, తర్వాత జూన్ 12 అయింది. సో ఎగ్జిబిటర్లు అనే వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు ప్లాన్ చేస్తారు, మా కష్టాలు ఉన్నాయి, మా కష్టాన్ని సార్ట్అవుట్ చేయాలని. వాళ్ళు మేము 1వ తేదీ నుంచి మేము ఈ బంద్కు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పిన తర్వాత వీళ్ళు డేట్ రిలీజ్ చేసి, ఎవరు ఆ చెప్పింది కూడా జనసేన నాయకుడే. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చేసి మా సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఎవరో సినిమా ఇండస్ట్రీలో ఆ నలుగురు పవన్ కళ్యాణ్ మీద కక్ష పెట్టుకున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపాలని చూస్తున్నారు, మనల్ని ఎవడరా ఆపేది, రండిరా చూసుకుందామని ఆల్రెడీ గొర్రెలు స్టార్ట్ చేశారు. ఈ జనసేన గొర్రెలు, ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వీడి అమ్మ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా గురించి ఎవడైనా కానీ ఏదో చేసి ఆపాలని చూస్తాడు, వాళ్ళ వర్షన్. వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ సినిమాని టార్గెట్ చేసి ఆ సినిమాకి ఏమన్నా బజ్ ఉందండి. మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఆనెస్ట్గా గుండెల మీద చేసుకొని మీరు కింద కామెంట్ రాయండి. అంటే మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా నేనేం పెద్ద ఫీల్ అవ్వను, రాయండి, ఆనెస్ట్గా రాయండి. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్నే. ఏది ఒకప్పుడు ఈ సినిమాకు అంటే కొన్ని పాటలు రిలీజ్ చేశారు, ఒక్క పాటకు కూడా ఊపు లేదు. ఇప్పుడు పాట బాగుంది అనుకోండి, దాని గురించి చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో. మన జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ సినిమా, ఆ సినిమా ట్రైలర్ వచ్చినప్పుడు సోషల్ మీడియాలో దాని గురించి చాలా ఎక్కువ మాట్లాడారు, అది ఒక బజ్ క్రియేట్ అవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ ఏమైనా వస్తుంటే వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు చూసిందే ఒక 10 సార్లు చూసి ఏదో యూట్యూబ్లో ఇన్ని మిలియన్లు అన్ని మిలియన్లు అని చెప్పుకోవడానికి చూసినారు తప్పితే పబ్లిక్లో ఎక్కడ దాని గురించి మాట్లాడుకోవట్లేదు. దానికి ఎలా పబ్లిసిటీ తీసుకురావాలి? ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగారు. ఏది, వాళ్ళ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా మాట్లాడుతున్న మాటలు చూడండి. ఇంకా అంతకంటే దరిద్రం ఇంకోటి ఉంటుందా? ఒక్కసారి వినండి. ఇప్పుడు సడన్ గా థియేటర్లు మూసివేతనేటువంటి అంశం తెర మీదకి రావడం అనేది ఎందుకు జరుగుతుంది? దీని వెనక ఏమైనా కారణాలు ఉన్నాయా? అది కూడా రేపు జూన్ 12వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలో ఎందుకు ఇది ఈ రకమైన వాతావరణం వచ్చింది?
అదే సందర్భంలో ఒకవేళ మీరు థియేటర్లు మూసివేయాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లయితే ఆ నిర్ణయాన్ని అసలు మీరు ముందు ఎవరితో చర్చించి ఆ నిర్ణయానికి రావాలి కానీ ఎకాయికి థియేటర్లు మూసివేత అనేటువంటి తీవ్రమైన నిర్ణయానికి రావడానికి మీకు దోహదం చేసినటువంటి కారణాలు ఏంటి, ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది కనుక ఈ విచారణ చేపట్టడం అనేటువంటిది. విచారణ చేపడుతున్నారంట. ఈ థియేటర్ స్ట్రైక్లు అనేది అది కూడా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలోనే ఎందుకు చేస్తున్నారు అనేది లోతైన విచారణ చేస్తారంట. ఏంది లోతైన విచారణ చేసేది? పుట్టగోశ. వాళ్ళు ఎప్పటి నుంచో అది మాట్లాడుకుంటున్నారు. మీ సొంత జనసేన నాయకుడే గ్రేట్ ఆంధ్ర ఇంటర్వ్యూలో 13వ తేదీ మే 13వ తేదీ మేము 1వ తేదీ నుంచి స్ట్రైక్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి ఆయనే చెప్పాడు. మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఆయనే చెప్పాడు. వాళ్ళు మాట్లాడుకున్నారు. ఇంతకుముందు మీరు ఏమన్నారు నాయన? అసలు సినిమా రంగంలో టికెట్లు ఎంత ఉండాలని నిర్ణయించడానికి ప్రభుత్వానికి ఏమి హక్కు ఉంది? అది వాళ్ళ సొంత వ్యాపారాలు, వాళ్ళు చూసుకుంటారు. మీ ప్రభుత్వానికి ఏం బొచ్చు పని ఉందా? మీరు ఎందుకు మాట్లాడాలా? మీరు మూసుకొని ఉండండి, ప్రభుత్వానికి సంబంధం లేదు, మమ్మల్ని ఎవడరా ఆపేది అది అని చెప్పేసి ఇంతగా గఫాలు కొట్టుకున్నారు కదా. ఈ రోజు మీరేంది విచారణ చేయించేది? ప్రభుత్వానికి ఏం బొచ్చు పని ఉందా? మీరు అడిగిన మాట మేము అడుగుతున్నాం. ప్రభుత్వానికి ఏం బొచ్చు పని ఉందా? ప్రభుత్వం ఏంది విచారణ చేసేది? ఎగ్జిబిటర్లు లేకపోతే సినిమా వాళ్ళు చూసుకుంటారు కదా, మీకేం బొచ్చు పని ఉందా? ఏం కందుల దుర్గేష్ మీకేం బొచ్చు పని ఉందా? ఇది నేను అనట్లేదండి, వాళ్ళు అన్న మాటలనే ఇప్పుడు వాళ్ళకి గుర్తు చేస్తున్నాం. అండ్ ఈ విషయాన్ని నేను డైరెక్ట్ గా కూడా అనాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఒక ఏదో సభలో ఏమన్నాడో ఒక్కసారి వినండి. భగవంతుడు నాకు ఒక సినిమా నటుడిగా మీ అందరి గుండెలో స్థానం పొందే అవకాశం కల్పించు, చాలా ఆనందం నాకు. కానీ అది నా డబ్బు సంపాదనకో, నా పేరుకో, నా కుటుంబానికి అయితే నాకు ఎప్పుడు ఆనందం కలగదు. సో మీరు కూడా సినిమాని సినిమాగానే చూడండి, సినిమాని మీద అభిమానాన్ని సినిమాగానే చూడండి. కానీ సినిమా వేరు, రాజకీయాలు వేరు. సినిమా వేరు, ప్రజాస్వామ్యం వేరు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. సినిమాల్ని రాజకీయాల్ని ఒకటి చేయకండి అని చెప్పేసి ఈ రోజు వాళ్ళ సినిమాటోగ్రఫీ మంత్రి చేత ఎగ్జిబిటర్లు ఇలా ఎందుకు చేశారు, అలా ఎందుకు చేశారు, హరిహర వీరమల్లు రిలీజ్ అయ్యేటప్పుడు ఎందుకు చేశారు, ఇందులో కుట్ర ఉంది, పుట్టగోశ ఉంది, ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరమే ఉంది? కేవలం పబ్లిసిటీ కోసం తాపత్రయం అండి. భీమ్లా నాయక్ అప్పుడు ఒక రకమైన పబ్లిసిటీ, ఇప్పుడు ఒక పబ్లిసిటీ. సినిమాలో స్టఫ్ ఉంటే సినిమా ఆడుతుందండి, లేకపోతే ఎగిరిపోతుంది. ఈ ఎగ్జిబిటర్ల కష్టాలు ఏంటనేది కూడా ఒక నిమిషంలో చెప్తానండి. నాకు ఈరోజు ఉదయం ఒక సోదరుడు ఫోన్ చేసి, థియేటర్ ఓనర్ మన వీడియోలు చూసి ఎక్కడో నెంబర్ తీసుకొని నాకు కాల్ చేసి చెప్తున్నాడు. వాళ్ళకు ఒక థియేటర్ ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. పుష్ప సినిమా ఒక ఎగ్జాంపుల్ అండి, పుష్ప అనే కాదు, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాడు. మొదటి వారం ఒక 25 లక్షలు 30 లక్షలు కలెక్ట్ చేసింది అనుకోండి ఆ సినిమా. ఆ పెద్ద సినిమాలకు ఏమంటారంట, సింగిల్ స్క్రీన్ వాళ్ళతో ఈ డిస్ట్రిబ్యూటర్లు పెట్టుకునే ఒప్పందాలు ఎట్లుంటాయంటే, మేము పర్సంటేజ్ ఇవ్వము, మీకు రెంట్ ఇస్తాం, థియేటర్ రెంటు వారానికి 1,50,000 ఎంతో రెంట్ ఇస్తాము. దాంట్లో మీరు వాళ్ళకు థియేటర్లో పనిచేసే వాళ్ళకు శాలరీస్, కరెంటు బిల్లులు, క్లీనింగ్ అదంతా మీరు చూసుకోవాలంటారంట. సో మామూలుగా పర్సంటేజ్ ఉంటే 25 లక్షలు 30 లక్షలు కలెక్ట్ చేసింది అనుకోండి, ఒక 30% ఇచ్చినా వాళ్ళకి 9 లక్షలు వస్తుంది. ఎందుకంటే పెద్ద సినిమాలే ఎక్కువ రష్తో ఆడేది, చిన్న సినిమాలు ఆడవు. కానీ అప్పుడు మాత్రం రెంటల్ అంటారంట. పోనీ వాళ్ళకు తక్కువ కలెక్షన్స్ వచ్చాయనుకోండి, అప్పుడు పర్సెంటేజ్ అంటారంట. ఇప్పుడు ఉదాహరణకి అతనే చెప్పాడు, వాళ్ళ థియేటర్లో మిషన్ ఇంపాసిబుల్ సినిమా వేశారంట. 3 రోజులే ఆడిందంట, 4 రోజు నుంచి జనాలు కూడా రాక అసలు షోలే వేయలేదంట. 3 రోజులు కలిపి 15,000 రూపాయలు డబ్బు వచ్చిందంట. ఏది మిషన్ ఇంపాసిబుల్కి. ఓ 2,000 3,000 GST పోతే 12,000 మిగిలితే 6,000 ఇస్తామంటారంట థియేటర్ వాళ్ళకి. వాళ్ళు ఎట్లా బతుకుతారు? సో పెద్ద సినిమాలకేమో రెంటల్ పద్ధతిలో తీసుకుంటా ఉంటారంట డిస్ట్రిబ్యూటర్స్, చిన్న సినిమాలకేమో అవి డబ్బులు రాకపోతే మాత్రం పర్సంటేజ్ అంటారంట. 2 రకాలుగా మేము నష్టపోతున్నాము. అలా కాకుండా పెద్ద సినిమాలకు కూడా పర్సంటేజ్ ఇవ్వండి మాకు అని చెప్పి సింగిల్ స్క్రీన్ వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు. అది ఎప్పటి నుంచి అడుగుతున్నారు అనే దానికి ఆధారం వీళ్ళ జనసేన నాయకుడు సత్యనారాయణ అతను, తూర్పుగోదావరి జిల్లా అతను ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్, అతను ఈ గ్రేట్ ఆంధ్ర మూర్తితో మాట్లాడిన ఇంటర్వ్యూ సాక్ష్యం. వీళ్ళ రిలీజ్ డేట్ కంటే ముందు మాట్లాడుకున్నారు. అది వీళ్ళ రిలీజ్ డేట్ ఎప్పుడు వచ్చింది? మే 16 వచ్చింది. అది ఇప్పుడు 20 సార్లు పోస్ట్ పోన్ అయిందిలేండి. ఏది ఆ హరిహర చిట్టిమల్లు 20 సార్లు పోస్ట్ పోన్ అయింది. ఇంకా కుట్రాడుంది. అండ్ వీళ్ళ సినిమా కోసమే ఏదో జరుగుతుందని చెప్పేసి దిల్ రాజు గారిని తిడుతున్నారు ఇప్పుడు వీళ్ళ ఫ్యాన్స్ అంతా. ఆ రోజు దిల్ రాజుతో అన్నాడు కదా, మీరు రెడ్డి మీరు తేల్చుకోండి అని. నీ సినిమా తీసింది దిల్ రాజు కదా, ఈ రోజు దిల్ రాజు శత్రువు అయిపోయినాడా? ఆ నలుగురు ఎవరో వీళ్ళని ఏదో చేస్తారంట. మొత్తం పబ్లిసిటీ అండి. ఆ పబ్లిసిటీ కోసము ఎంతకైనా దిగజారుతారు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరో కక్ష తీర్చుకున్నారంటారు, వాళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా ఎవరో కక్ష తీర్చుకున్నారంట పవన్ కళ్యాణ్కి. ఇంకా పవన్ కళ్యాణ్ సినిమా మీద పవన్ కళ్యాణ్ మీద కక్ష తీర్చుకోవడమే అందరికీ బతుకులకి, ఇంకా వేరే పని లేదు. అప్డేట్ అవ్వండిరా, ఏం బతుకులు రా నాయన ఇవి. ఒక సినిమా పబ్లిసిటీ కోసం దాన్ని లేపడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. 8వ తేదీ ఎక్కడో ప్రీ రిలీజ్ ఈవెంట్ అంట, దానికి చీఫ్ గెస్ట్ ఎవరా తెలుసా మీకు అని చెప్పి
ఆయన సినిమాకి ఆయనే చీఫ్ గెస్ట్ అంట. మళ్ళీ అది కూడా పవన్ కళ్యాణ్ వస్తున్నాడు తెలుసా, ఆ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్కి వస్తున్నాడు. గట్టిగా ఎక్కడికంటే అక్కడికి దిగజారిపోతాం. మాకు సిగ్గు ఎగ్గు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు థియేటర్లను బతికించడానికి థియేటర్లలో టికెట్ రేట్లు తక్కువ పెడితే అప్పుడు జనాలు వస్తారు, థియేటర్లు మనుగడ సాగిస్తాయంటే అన్ని మాటలు అన్నారు. మీకేం సంబంధం, మీరెవరు డిసైడ్ చేయడానికి? ఇప్పుడు థియేటర్లు ఏకంగా మూతపడుతుంది. వాళ్ళకేం లాభాలు లేవు థియేటర్ వాళ్ళకి, అన్ని కళ్యాణ మండపాలు అవుతున్నాయి. మా ప్రొద్దుటూరులో అయితే ఎన్ని కళ్యాణ మండపాలైనా, మా కడపలో అయితే ఎన్ని కళ్యాణ మండపాలైనాయి, థియేటర్లన్నీ కళ్యాణ మండపాలు అవుతున్నాయి. ఇంకా దిగజారిపోతుంది. వీళ్ళు సినిమాలు చాలా తెలివైన వాళ్ళండి. వీళ్ళకు థియేటర్ నుంచి వచ్చే కలెక్షన్స్ రావాలి, మళ్ళీ ఓటీటీ వాళ్ళ డబ్బులు ఇప్పుడు బాగా వస్తాయి సినిమాలకి, ఆ ఓటీటీ డబ్బులు కూడా రావాలి. ఆ ఓటీటీ డబ్బులు వస్తే వాళ్ళు రెమ్యూనరేషన్లు పెంచుకుంటున్నారు. కానీ థియేటర్ వాడికి ఏం లాభం జరుగుతుంది? థియేటర్ వాడికి నష్టం కదా. పోనీ థియేటర్ వాడికి నష్టం జరుగుతుంది, థియేటర్ వాడిని ఏదైనా ఆదుకున్నట్టే లేదు, మీకు పెద్ద సినిమాలు అయితే రెంటల్ బేసిస్లోనే ఇస్తాము, చిన్న సినిమాలు అయితే ఆడ ఏం కలెక్షన్ అవుతే అప్పుడు పర్సెంటేజ్ తీసుకుందాము. ఇది అంట వాళ్ళ డీలింగ్. అది వాళ్ళు హ్యాపీగా లేరు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతుంటే ఈ మధ్యలో దూరి హరిహర వీరమల్లు, హరిహర చిట్టిమల్లు, ఈ సినిమా ఉంది కాబట్టి కుట్ర జరుగుతుంది. ఏం వేరే పనే ఉండదా? పవన్ కళ్యాణ్ అడుగుతున్నా, ఒక ఉప ముఖ్యమంత్రి పొజిషన్లో ఉండి ప్రజలకు ఏదైనా మంచి చేయాల్సింది పోయి సిగ్గు లేకోకుండా నా సినిమా ఇట్టన అంత సినిమా అయిపోయింది, బతుకంత సినిమానే. ఏం కర్మనో ఏమో, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇటటోళ్ళు మంత్రులు అవుతున్నారు, ఇటటోళ్ళు పరిపాలన చేస్తున్నారు. కర్మరా నాయన.